ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అందులో చర్చిస్తున్న అంశాలను చూస్తే మొదట నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకని ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సీరియస్గా ఉన్న అంశాలు ఏంటి, కానీ అసెంబ్లీలో చర్చిస్తున్న అంశాలు ఏంటి? జిఎస్టీ 2.0 అంట, దాని మీద చర్చ ఏంటి, తీర్మానం ఆమోదించడం ఏంటి? నరేంద్ర మోదీ గారిని ఆ స్థాయిలో పొగిడి, ప్రధానిగా పొగిడితే ఏదో పొగడొచ్చేమో ఏదైనా అంశం వచ్చినప్పుడు, ఒక స్పేస్ క్రియేట్ చేసుకొని మరి అంత పెద్దగా అసెంబ్లీలో చర్చించాల్సింది. జిఎస్టీ పెంచిందే అసలు మొదలుపెట్టింది వీళ్ళు, పెంచింది వీళ్ళు, ఇన్ని రోజులు దోచుకున్నది వీళ్ళు, జనాల వీపులు విమానం మూత మోగించింది వీళ్ళు, మళ్ళీ ఇప్పుడు తగ్గించి మళ్ళీ వీళ్ళే పొగుడుకునేది వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ అంశాలు ఏం లేవా చర్చించడానికి? ఏది యూరియా లేక రైతులు అంతగానో ఇబ్బంది పడితే ఆ రైతుల సమస్యల మీద చర్చించకూడదా? గిట్టుబాటు ధర లేక రైతులు అంత ఇబ్బంది పెడితే ఆ రైతులకు యూరియా లేక పండించే పంటలు గిట్టుబాటు ధర లేక అసలు రైతుల అంశం అసెంబ్లీలో చర్చగానే కాలేదు ఇప్పటి వరకు. అన్నిటికీ మించి ఇంకా కీలకమైన మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ ఎంత అన్యాయం అండి ఇది! ప్రభుత్వం కట్టేసిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి మీరు దోచుకొండిన వాళ్ళకి ఇవ్వడం, ఈ అంశం అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం లేదా? అసెంబ్లీ బయట నిర్ణయం తీసుకునే అంశం ఇది. ఎందుకు చర్చించరు? వీళ్ళు తీసుకునే నిర్ణయం వల్ల ప్రజలకు ఎట్లా మేలు జరుగుతుందో ఎందుకు చెప్పరు వీళ్ళు? 100కు 200లకు ప్రభుత్వ భూమి, కీలకమైన వాళ్ళ దగ్గర ప్రభుత్వ భూమి, ఏదో పరిశ్రమల అభివృద్ధి అని చెప్పి ఎవరికో వీళ్ళకి కావాల్సిన వాళ్ళకు భూములు ఇచ్చేస్తే అలా భూములు ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అన్న దాని మీద ఒక చర్చ కూడా ఉండదు అసెంబ్లీలో. ఏం చర్చిస్తారు ఇంకా? సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి అంత పెద్ద సభ పెట్టిన అనంతపురంలో మీరు అసెంబ్లీలో చర్చించండి. మీరు ఏం సూపర్ 6 అని ఏం ప్రకటించారు, మీ సూపర్ 6లో ఏమేమి అమలు చేశారు, ఆ సూపర్ 6 అనే పేపర్ పట్టుకొని మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏమేమి చేశారు టిక్ మార్క్ పెట్టి చర్చించండి. అసలు ఇంత ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ఇష్యూస్ ఏవి చర్చకు రాకుండా జిఎస్టీ 2.0 తగ్గించారు, మోదీ ప్రపంచ నాయకులు, మోదీ ఈ దేశానికి ఆస్తి, మోదీ ఈ దేశానికి సంపద, ఇది ఎప్పుడు అవసరమైతే ఇంకా పార్లమెంట్ లోక్సభలో ఒక ప్రైవేట్ బిల్లు పెట్టి టీడీపీ వాళ్ళందరూ పొగడండి బ్రహ్మాండంగా, ఇంకా బాగుంటుంది, అది వేరే విషయం. అసలు ఎంత సీరియస్ అంశాలు ఉన్నాయి, ఏవి చర్చకు వస్తూ ఉన్నాయి? ప్లాస్టిక్ మీద చర్చించారు, అంశం మంచిదే కాదని ఎవరు చెప్పట్లే, కానీ ఎమర్జెన్సీ కాదు కదా, అంత అర్జెన్సీ కాదు కదా. అర్జెన్సీ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ ఆపడం, అర్జెన్సీ రైతుల కష్టాల గురించి మాట్లాడడం, అర్జెన్సీ రైతులకు ఎరువుల గురించి మాట్లాడడం, అర్జెన్సీ మళ్ళీ రైతులకు ఇటువంటి కష్టాలు రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చర్యలు తీసుకోవాలని చర్చించడం, ఇవన్నీ పెట్టుకొని ప్లాస్టిక్ నిషేధించడం, దాని గురించి కంట్రోల్ చేయడం గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాన్ని ఏ విధంగా అమలు చేస్తారో అసెంబ్లీలో చర్చించాలి. అయినా చర్చిస్తారా? కానీ ప్రియారిటీ అనేది ఒకటి ఉంటుంది కదా. ఉప ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్నారు కాబట్టి ఆయన పరిధిలో ఉన్న శాఖకు సంబంధించి ఏదో ఒకటి చర్చించాలన్నా, లేకుంటే అట్లా కాదు కదా. కీలకమైన అంశాలను పక్కన పెట్టేసి మరి మీరు ఏమి టేకప్ చేసి ఏం చర్చిస్తున్నారో గౌరవనీయ సభ్యులు నిజంగానే సరే, అందరూ అధికార పార్టీ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చర్చించినా అక్కడ ఇది చర్చించాలని చెప్పి అడగడానికి కూడా ఎవరు ఉన్నారు? ఏదో వెళ్తూ ఉంది. జనాలు కూడా ఏమీ పెద్దగా ఆసక్తి కూడా చూపడం లేదులేండి, అది వేరే విషయం.